సో నమస్తే అందరికి. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో రేపు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ డే మన అందరి లైఫ్ లో కూడా, అంటే మన ప్రతి ఒక్క భారతీయుని లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డే అనమాట. అదే అనేది ఏంటంటే మే 13, 2024. అంటే మే 13, 2024 ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం మన ఓటుని ఆ వినియోగించుకునే ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఆ ఓటు కూడా ఏంటంటే ఎవరికి వేయాలి ఏంటనేది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఇది. సో ఏంటంటే చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడాను ఇప్పటికి కూడా వింటూ ఉన్నాం ఏంటంటే హాలిడే దొరుకుతుంది, ఈ రోజు ఓటేసే రోజు మనకి హాలిడే దొరుకుతుంది. చాలా మంది బయటికి వెళ్ళిపోయి వెకేషన్స్ అని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. బట్ అది కాదు. ఎందుకంటే ఓట్ అనేది మన బాధ్యత. ఓట్ అనేది మన బాధ్యత ఒక్కటే కాదు, ఎందుకంటే ఓట్ అనేది కూడా మన భవిష్యత్తు, మన నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ భవిష్యత్ అన్నమాట. సో దానికోసం మనం అందరం కూడా ఓటు వేసి తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలి. సో మీరు మీ ఒక్క ఓటు కూడా మన దేశ చరిత్రని, మన దేశాన్ని భవిష్యత్తుని మార్చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఏంటంటే లోకల్ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, స్టేట్ లెవెల్. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. మనకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకొని ఇక్కడ మన లీడర్లను మనం ఎన్నుకున్నాం. కానీ ఇప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే మనకు జరిగే ఓట్స్ వచ్చేసి, ఇప్పుడు ఓటింగ్ వచ్చేసి మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి అని ఇది డిసైడ్ చేసే ఓట్ అన్నమాట ఇది. సో మీ ఓటు డిసైడ్ చేసేది అనమాట మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని చెప్పి. సో దానికోసం మీరు కొద్దిగా గ్రహించకుండా తప్పదు ఏం చేయాలనేది. సో మనం ఇక్కడ యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ మాత్రం కంపల్సరీ డిస్కస్ చేసాం. దీన్ని బట్టి ఏంటంటే ఓట్ ఎవరికి వేయాలి, ఏంటి, ఎవరికి వేయకూడదు, ఎవరిని ఎన్నుకోవాలనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే గత 10 సంవత్సరాలుగా మనం ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి మన దేశం ఎలా డెవలప్ అయింది, ఎక్కడున్న స్థితిని ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటనేది మాత్రం కంపల్సరీ డిస్కస్ చేయాల్సిందే. సో ఇప్పుడు ప్రెసెంట్ గా మనకు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ లాగా నిలబడిన 2 ఫేసెస్ మాత్రం ఉన్నాయన్నమాట. ఒకటైతే మీకు తెలిసిందే ప్రధానమంత్రి మన మోడీ గారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 2014 నుండి ప్రెసెంట్ వరకు మనకి ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారనమాట. సో సెకండ్ ఫేజ్ వచ్చి ఇండియా లైన్స్. ఆ ఇండియా లైన్స్ ఎట్లా అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా మహాకూటమి వాళ్ళు ఇప్పటికీ కూడా ఎవరనేది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని ఇంకా కూడా డిసైడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే తెలియదు, మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదో, మరి వాళ్ళ క్యాండిడేట్ పైన ఎవరని చెప్పి తెలియదు. వాళ్ళ ఆలోచన ఉండొచ్చు ఎట్లా అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు విన్ అయితే గానీ ఒక క్యాండిడేట్ ని వాళ్ళు అనౌన్స్ చేద్దామని చెప్పి మేబీ వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. సో ఆ మహాకూటమి నుంచి ఎవరైతే క్యాండిడేట్ ఏంటనేది మాత్రం మనకు తెలియదు. సో మనకు వచ్చేసి ఇక్కడ ప్రెసెంట్ గా క్యాండిడేట్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఫేస్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ మాత్రమే ఇప్పుడు ఉన్నారనమాట బీజేపీ నుండి. నెక్స్ట్ మహాకూటమి నుండి ఎవరు వస్తారనేది అది ఎలక్షన్ల తర్వాత వాళ్ళు డిసైడ్ అయితే తెలుస్తుంది. సో మనం మాట్లాడాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇవి విన్న తర్వాత మీరు ఓటు ఎవరికి వేయాలి, రేపు వెళ్ళి మీ ఓటు ఎవరికి వేస్తే మన దేశం ఇంకా ముందు బాగుపడుతుంది, మనం సేఫ్ ఉంటాము, మనం సెక్యూరిటీగా మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం బతకొచ్చు, మన దేశం ఇంకా తరతరాలు ఎలా బాగుపడాలనేది మీ చేతుల్లో ఉందన్నమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఏంటంటే మీకు అందరికి తెలిసిందే మనకి 2020లో మన దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక డేంజరస్ వైరస్ నుంచి ఇబ్బందులలో పడిందనమాట. ఒక డేంజరస్ వైరస్ ఇబ్బందులలో పడింది. సో దానికి మనకేంటంటే మెడిసిన్ కనుక్కోలేక చాలా ఎట్లా అంటే అన్ని దేశం మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఎట్లా అంటే అగలకుతలమైనవి అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాయి. సో ఆ టైంలలో కొన్ని కంట్రీస్ మనకి ఎట్లా అంటే వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత అంటే ఆ వైరస్ వచ్చేసే కరోనా వైరస్. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ అంటే చాలా మందికి ఎట్లా అంటే కొన్ని జ్ఞాపకాలు మిగిలిపోయినాయి అనమాట. ఎట్లాంటి చేదు జ్ఞాపకాలు. చాలా మందిని ఎట్లాంటి ఇంట్లో నుండి మన ఇళ్లలో నుంచి చాలా మంది లైఫ్స్ ని మాత్రం తీసుకొని వెళ్ళిపోయింది అది. ఎందుకంటే వ్యాక్సిన్ అంటే ఏదో తెలియని టైం అనమాట. దాని మెడిసిన్ కూడా ఏంటనేది ఎవరికి తెలియని టైంలో అది మనకు
మన ఇంట్లలో నుంచి చాలా మందిని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట, జీవితాలన్నీ పోయినాయి అనమాట. సో అది చాలా చేదు జ్ఞాపకాలు మనకి. సో 2020లో అది స్టార్ట్ అయింది, మీకు అందరికి తెలిసిందే. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది, చైనా నుంచి వచ్చింది ఏంటనేది అని కూడా తెలిసిందే మీ అందరికి. సో ఆ టైంలో మన గవర్నమెంట్ అంటే మనం ఓటేసుకున్న, మనం ఎన్నుకున్న ప్రధానమంత్రి మన భారతదేశంలో, మన దేశం ఇప్పుడు ఏంటంటే పార్టీస్ ని పక్కన పెడదాము, ఈ పార్టీ ఆ పార్టీ, బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ లేకపోతే ఇంకా వేరే వివిధ పార్టీలను అన్నింటినీ పక్కన పెడితే మీరు ఎన్నుకున్న ప్రధానమంత్రి మీకోసం ఏం చేసినాడు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అదే డిస్కషన్ అనమాట. ఇప్పుడు ఇది అంతా కూడా డిస్కషన్ దానికోసం. సో మీరు ఎన్నుకున్న ప్రధానమంత్రి ఏం చేశాడు అనేది ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్స్ తయారు చేసి ఆల్మోస్ట్ ఎట్లా అంటే 160 లక్షల కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిన్స్ తయారు చేసినారు అనమాట. మీకు ప్రతి ఒక్కరికి గుర్తుండొచ్చు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినారు. అదే బయట దేశాలలో ఆ వ్యాక్సిన్ ని అమ్ముకుంటే, ఆ బయట దేశాలలో వ్యాక్సిన్ కి చాలా అంటే చాలా కంట్రీస్ మన దేశాలలో, ప్రపంచ దేశాలలో చాలా ఇబ్బందులు పడ్డారనమాట. వ్యాక్సిన్ లేక ఎంతో మంది జనాలు చనిపోయారు. కానీ మన భారతదేశంలో మన ప్రధానమంత్రి మనని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలేదు. ఎందుకంటే నేను మీతో ఉన్నానని చెప్పి మన దేశంలో మన ప్రధానమంత్రి వ్యాక్సిన్ మొత్తం అంతా రీసెర్చ్ టీం పెట్టి వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత దానికి 160 లక్షల కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తయారు చేసి మనం మొత్తం భారతదేశానికి ఇచ్చాడు. ఓన్లీ భారతదేశానికి ఇచ్చి తర్వాత ఒక భారతదేశానికి ఇవ్వడమే కాకుండా వివిధ దేశాలకు ఎన్నో, ఎలాంటి అంటే బంగ్లాదేశ్, మ్యాన్మార్, భూటాన్, నేపాల్, ఇంకా కంబోడియా, ప్లస్ ఇంకా వేరే దేశాలు కూడా చాలా దేశాలు ఉన్నాయి, బ్రాజిల్. ఇటువంటి ఇంకోటి ఏంటంటే కొన్ని ఎట్లా అంటే బయట దేశాలు, నార్త్ అమెరికన్ కంట్రీస్, ఇలాంటి ఎన్నో దేశాలకు కూడా, శ్రీలంక, వీటికి కూడా వ్యాక్సిన్ అనేది సరఫరా చేసి అక్కడ కూడా వాళ్ళ దేశాలలో జనాలను కూడా కాపాడారనమాట. సో ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచ దేశాలలో కనిపెట్టని, చాలా దేశాలలో కనిపెట్టని వ్యాక్సిన్ మన దగ్గర కనిపెట్టి వేరే వాళ్ళకి చాలా తక్కువ రేట్లో, కొన్ని కంట్రీస్ కి అయితే ఫ్రీగా కూడా ఇచ్చారనమాట. సో మనమే కాకుండా వేరే దేశాలలో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఈ పని చేశారనమాట. సో వ్యాక్సిన్ లేకుంటే గానీ మన బతుకులు ఎలా అయ్యేటియో మీకు అందరికీ తెలుసు. సో ఇది మనకు వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చారనమాట. ₹1 కూడా తీసుకోకుండా వ్యాక్సిన్ ని మాత్రం ఫ్రీగా ఇచ్చారు. సో అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు ఓటేయాలనేది మాత్రం ఈ ఫస్ట్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి ఓట్ అనేది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను, హెల్త్ కేర్ అనమాట. సో హెల్త్ కేర్ అనేది మనకేంటంటే ఆయుష్మాన్ భారత్ మీకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఒక్కరికి కూడా ఏదైనా జబ్బు చేస్తే గానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులలో ఉంటారనమాట. ఏంటంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్తే ఏంటంటే మన ఆస్తులను నమ్ముకున్నా కూడా కొన్ని జబ్బులకైతే మనం తీర్చలేము, అంత డేంజరస్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ లో కూడా మనకేంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసినారంటే, మన ప్రధానమంత్రి మన కోసం అంటే పేదవాళ్ళ కోసం, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్ వాళ్ళ కోసం ఆలోచించి ఆయుష్మాన్ భారత్ అనేది ఒక గొప్ప హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఆ హెల్త్ స్కీమ్ ఏంటంటే 5 లక్షల రూపాయల హెల్త్ అనమాట, హెల్త్ ఇన్సూరెన్స్. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మనకు ఉండే ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి ఆ కార్డు తీసుకొని, అంటే నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళి ఆ కార్డు తీసుకెళ్లి చూపిస్తే మీకు ఉచిత వైద్యం చేస్తారనమాట. 5 లక్షల వరకు ఎంతైతే ఉందో దాంట్లో మీకు 5 lakhs వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను 5 lakhs వరకు ఉచిత వైద్యం చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా 5 లక్షల లోపు సరిపోయే ఉచిత వైద్యాన్ని మాత్రం మీరు పొందగలరు. సో ఇది మీకు చాలా మందికి తెలిసి ఉండదు, కానీ తెలుసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మీరు ఇది మాత్రం తప్పకుండా గ్రహించగలరు. ఒకవేళ ఎన్రోల్ చేసుకుని వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా గొప్ప స్కీమ్ అన్నమాట. సో ఇది చాలా మందికి తెలియదు, కానీ ఇది మనం తెలిసేలా చేయాలి. ఇంకా చాలా మంది పేదల్లో కూడా చాలా మందికి రీచ్ అయ్యేటట్టు మాత్రం చేయాలన్నమాట మనము. సో ఇది ఎందుకు ఓటేయాలనేది ఈ సెకండ్ పాయింట్ మీరు ఆలోచించుకోండి. ఎందుకు మనం మన ప్రధానమంత్రి ఎలాంటి ప్రధానమంత్రి ఎన్నుకోవాలనేది మాత్రం ఇది ఆలోచించండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకేంటంటే ఇవాక్యుయేషన్ అంటే బయటి దేశాలలో ఎప్పుడైతే మన వాళ్ళు వెళ్ళి, మీకు తెలిసిందే మన దేశం నుంచి వెళ్ళి స్టూడెంట్స్ కానీ లేకపోతే బయట జాబ్స్ అని చెప్పి బయట చేయడానికి వెళ్తారు. మన దగ్గర నుంచి నర్సెస్ వెళ్తారు, చాలా మంది అమ్మాయిలు చాలా మంది వెళ్ళి అక్కడ బయట దేశాలలో వర్క్ చేస్తున్నారు అనమాట. సో
అక్కడ ఏంటంటే వార్ జరిగినప్పుడు మన వాళ్ళు సేఫ్టీగా ఒక్కరికి కూడా ఏం కాకుండా ఎలా తీసుకొచ్చారనేది అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట దేశాలలో మన రిలేషన్షిప్ ఇప్పుడున్న 2014 తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా మన దేశాల మన దేశంది బయట దేశాలతోని టైఅప్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఎట్లుందనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ మీకు తెలిసింది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ లో జరుగుతున్నప్పుడు మన అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్క్ చేస్తున్న వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ కానీ అక్కడ చాలా ఇబ్బందులలో ఉండే అనమాట. వాళ్ళకి ఒక్క ఒక్క ప్రాబ్లం లేకుండా ఒక్కరు కూడా డక్క తగలకుండా ప్రతి ఒక్కరిని ఇవాక్యువేట్ చేసి అక్కడ నుంచి ఇండియాకి తీసుకొచ్చారనమాట. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇరాక్ లో ఎప్పుడైతే మనకి ఇరాక్ లో వార్ జరిగిందో, ఆ ఇరాక్ వార్ అంటే ఎక్కడ జరిగిందో అది కూడా ఇరాక్ లో మొత్తం వార్ జరిగినప్పుడు మన సద్దాం హుసేన్ ఉన్నాడు కదా, ఆయన నివసిస్తున్న స్థలం అంటే ఆయన ఉండే సిటీలో ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్న 46 నర్సెస్ వాళ్ళు చాలా అంటే చాలా డీప్ ట్రబుల్ లో ఉండింది అనమాట. సో వాళ్ళకి 46 నర్సెస్ ఫ్రమ్ కేరళ ఒక్కరికి కూడా ఏం కాకుండా 46 నర్సెస్ ని మన దేశం అమ్మాయిలని ఒక్కరికి కూడా ఇంత కూడా హాని కలగకుండా తీసుకొచ్చారు. సో అది అన్నమాట మన దేశంకున్న పవర్ ఇప్పుడు. అది అన్నమాట మన దేశ ప్రధాని అలాంటి వాడు అనమాట. సో మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎలాంటి వాళ్ళకు ఓటేస్తున్నారు, ఎలాంటి వాళ్ళని గెలిపించుకుంటే మన దేశం ఇంకా బాగుంటుంది అనేది ఆలోచించాలి. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యెమెన్ లో కూడా వార్ అయినప్పుడు కూడా 4500 ఇండియన్స్ ని ప్లస్ 960 ఫారెనర్స్ ని కూడా అక్కడ నుంచి ఇవాక్యువేట్ చేశారనమాట. సో రీసెంట్ గా అయిన వార్ లో కూడా మనకి ఏంటంటే ఒమాన్ లో అయిన వార్ లో కూడా ఏంటంటే మన కోసం మన టైప్స్ ఇంత బాగున్నాయంటే ఏంటంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ మన కోసం వార్ ని ఆపి మన ఉన్న స్టూడెంట్స్ ని కానీ అక్కడ వర్కింగ్ చేసే ఉమెన్ ని మెన్ ని కానీ అందరినీ కూడా తీసుకొని 3 అవర్స్ గురించి మన కోసం మన దేశం కోసం వార్ ని ఆపారనమాట వాళ్ళు. సో 3 అవర్స్ లో మన అందరినీ కూడా అక్కడ ఉన్న మన భారతీయులని ఇవాక్యువేట్ చేసి మళ్ళీ మన దేశానికి రప్పించుకున్నారు. అదనమాట మనది ఇవాళ ఉన్న సూపర్ పవర్ అనమాట. మన దేశం అనేది ఒక పెద్ద సూపర్ పవర్. సో ఇది కూడా గ్రహించాలన్నమాట. సో మీరు ఎందుకు ఓటేయాలనేది ఇది కూడా ఒక గ్రహించాల్సిన విషయం అనమాట. ఎవరికి ఓటేయాలనేది ఒక గ్రహించుకోవాల్సిన విషయం. సో 4th పాయింట్ నేను మాట్లాడతాను. మన దేశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంటే జీడిపి అనమాట. సో మీకైతే తెలిసిందే కదా, 2014 కి ముందు మన ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం వచ్చేసి 10th పొజిషన్ లో ఉండేది అనమాట. కానీ ఇప్పుడు చెక్ చేస్తే మనం ఏంటంటే 10th నుంచి లాస్ట్ 10 years లో ఫిఫ్త్ పొజిషన్ కి వచ్చారనమాట. అది కూడా $3.47 trillion లో ఉన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచ ఎకానమీలో పెద్ద పెద్ద దేశాలని కూడా మనము నెట్టుకుంటూ మనము ముందెళ్ళిపోయామన్నమాట. సో ఏంటంటే $3.47 trillion లో మనం ఇప్పుడు 5th పొజిషన్ లో ఉన్నాం. సో నెక్స్ట్ 5 years లో మన మోడీ గ్యారంటీ ఏంటంటే నెక్స్ట్ 5 years లో $3 trillion ని కాస్త $5 trillion చేద్దామని చెప్పేసి అనుకుంటారు. సో ఇది మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అంటే మన దేశం ఇంకెంత డెవలప్ అయిందని నెక్స్ట్ 5 years లో మీరు ఆలోచించాల్సిన విషయం. సో 5th పాయింట్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్. మన దేశ సురక్షిత కోసం అందరి భద్రత కోసం అందరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దిల్షుక్ నగర్ లో మీరు విన్నదే బాంబ్ బ్లాస్ట్ అయింది, లాస్ట్ విన్నది అది. సో దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ లో మీకు తెలిసిందే ఏంటంటే 2013 లో దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ అయ్యి మన దగ్గర దిల్షుక్ నగర్ లో కానీ కోటిలో కానీ బాంబ్ బ్లాస్ట్ ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది మీకు తెలిసిందే. అది ఎట్లా అంటే ఒక చేదు అనుభవం అనమాట మన భారతదేశానికి ఒక పెద్ద మచ్చ. సో 2014 లో మోడీ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత మీరు ఎప్పుడైనా విన్నారా ఏమని ఇక్కడ మన దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిందని ఎక్కడైనా వినింది ఉన్నదా? మీరు ఎక్కడైనా వినింది ఉన్నదా? ఎప్పుడైనా చూసింది ఉన్నదా? అది ఎప్పుడు కూడా జరగలేదన్నమాట. ఒకవేళ అలాంటిది ఐసిస్ వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో ఆర్మ్ ఫోర్సెస్ అటాక్ చేసినా మనం రిటాలియేట్ చేసినాం అనమాట. బాలాకోట్ గానీ లేకపోతే యూరి అటాక్ గానీ మీకు అంతా తెలిసిందే ఎంత డేంజర్ గా అటాక్ చేసినారనమాట. ఎట్లా అంటే గర్మే గుస్కే మారింగి అన్నట్టు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి గుసాంచి కొట్టినారనమాట. మన దేశ సరిహద్దులు ఇప్పుడు అర్థమైంది కదా మన ఆర్మ్ ఫోర్సెస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పి. ఎట్లా అంటే వెనక నుంచి వచ్చి వెన్నపోటు ఒడిసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లలోకి వెళ్ళి గుసాంచి బయటికి తీసుకొచ్చి కొట్టారనమాట. అది మన దేశం ఎంత భద్రతలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయనేది మీరు ఆలోచించవచ్చు. 2014 తర్వాత మనకి ఏ రోజైనా మనం భయం పడుతున్నామా? బయటికి వెళ్దాం, మనం బయటికి వెళ్తే ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసెస్ లో వెళ్తే ఏమన్నా భయం ఉందా ఎవరికైనా కూడా? ఏమంటే ఏమైనా అవుతారేమో అని చెప్పి ఒకప్పుడు భయం ఉంది, ఇప్పుడు ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇది మన మోడీ భరోసా అనమాట. ఏంటంటే మన దేశ సురక్షితమే ఆయన ప్రయారిటీ.
మన ఆర్మ్ ఫోర్సెస్ ని ఎంత స్ట్రాంగ్ చేసినాడు అంటే ఇవాళ దినం వేరే మన ఎట్లా అంటే మన ఎనిమీ కంట్రీస్ అంటే పక్కకున్న పాకిస్తాన్ కానీ లేకపోతే వేరే వాళ్ళు ఉగ్రవాదులు ఎవరైనా కానీ మన దేశం పైకి కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడుతున్నారు అనమాట. అది మన మోడీ గ్యారంటీ. సో ఇంకో పాయింట్ చెప్తానమాట, 6th పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనమాట. మేక్ ఇన్ ఇండియా అంటే మీకు అందరికీ తెలిసింది. మేక్ ఇన్ ఇండియా అంటే ఒక చిన్న విషయం కాదు. మన దేశం మేక్ ఇన్ ఇండియా అంటే ప్రతి వస్తువు ఏదైతే ఉన్నదో మన దేశంలోనే తయారు చేయాలి అన్నట్టు. ఎందుకంటే డాలర్ వాల్యూ ఏదైతే పెరుగుతుందో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు, మనకు వస్తువులన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు ఒకప్పుడు దాన్ని ఆపడానికి మనం చేసింది ఏంటంటే మన గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటంటే మన దగ్గరనే ఎట్లా అంటే ప్రోడక్ట్స్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో అది మన దగ్గరనే తయారు చేయాలని చెప్పేసి మేక్ ఇన్ ఇండియాని స్టార్ట్ చేశారు. అలాంటి వివిధ రంగాలలో ఎన్నో చేస్తున్నారు అనమాట. బట్ నేను మాత్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో 2014 కి ముందు మన దగ్గర మొబైల్ అంటే ప్రతి ఒక్కరు తెలిసింది. ఇవాళ చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ అందరికి తెలిసింది. సో ఒకప్పుడు మన దగ్గర ఏంటంటే ఒక కాల్ మాట్లాడాలన్నా కూడా సింపుల్ గా ఒక కాల్ మాట్లాడాలన్నా కూడా ఇన్కమింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 36 రూపీస్ ఉండేది. పేజర్ టైప్స్ పేజింగ్ కానీ ఇలాంటివి ఉండేది. ఇన్కమింగ్ కూడా 36 రూపీస్ ఛార్జ్ అయ్యేది. ఎట్లా అంటే కొంత వేల మందిలలో ఒక్కొక్కరి దగ్గర ఉండేది ఫోన్. సో అది ఏంటంటే ఇన్కమింగ్ 36 రూపీస్ ఉండేది, అవుట్ గోయింగ్ 56, 58 or 60 రూపీస్ మధ్యలో ఉండేదన్న. సో అలాంటిది ఇవాళ దినం అంటే అప్పట్లో ఓన్లీ 2014 కి ముందు ఓన్లీ 2 కంపెనీస్ మాత్రమే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండేటివి. కానీ ఈ రోజు యాజ్ ఆన్ 2023 స్టాట్స్ చెప్తున్నాను నేను మీకు. ఏంటంటే మన ఇండియాలో 2 కంపెనీస్ నుంచి 200 కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ తయారయ్యాయి అనమాట. సో ఇక్కడనే స్వయంగా వేరే బయటి కంట్రీస్ నుంచి కూడా వచ్చి వేరే మన దగ్గరనే కాకుండా బయటి కంట్రీస్ నుంచి వచ్చి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. సో అది మేక్ ఇన్ ఇండియా అనమాట. సో ఇలాంటివి ఎన్నో ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఎంతో మందికి భారతీయులకు మనకు ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి డిస్కస్ చేయాలనుకుంటే. అంత ఎట్లా అంటే చెప్పుకుంటూ పోతే ఏంటంటే మన ఘనత గురించి, మన దేశ ఘనత, నేనేంటంటే ఒక పర్టికులర్ గా ఒక పార్టీ అనేది చెప్పట్లేదు, బట్ మన దేశ ఘనత గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అనమాట. చెప్పుకుంటూ పోతే ఏంటంటే మనకు రోజులు సరిపోవు అనమాట, అంతా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రేపు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అదేంటంటే ఓటు వేయాల్సిన మన హక్కు నిర్మించుకునే దినం అనమాట. మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరందరూ కూడా ఏంటంటే బయటికి వెళ్ళి వెకేషన్స్ అని అదేదని లాస్ట్ వరకు చూద్దాం అదేదని చెప్పి ఇబ్బందులు పడకుండా మీ బూత్ల దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు విన్నర్ కదా అంతా కూడా విన్నర్ కదా నేను చెప్పినట్టు, అది జస్ట్ నేను ఏంటంటే 5 to 6 పాయింట్స్ మాత్రమే మాట్లాడాను. అలాంటివి ఎన్నో వందల స్కీమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియని అనమాట. సో అది వివరంగా తర్వాత మాట్లాడొచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు అందరికి రిక్వెస్ట్ చేశాను నా తరఫు నుంచి ఏంటంటే మన దేశాన్ని మనం గెలిపించాలి. ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీని గెలిపించడం కాదు, దేశాన్ని గెలిపించాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు రేపు తప్పకుండా అందరినీ ఆశిస్తున్నాను అనమాట. మీరందరూ వెళ్ళి తప్పకుండా మీరు ఓట్ని మాత్రం మీరు వేసి వినియోగించుకుంటారు. అది కూడా కరెక్ట్ క్యాండిడేట్. అంటే ఇప్పటికీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను మీకు. మన దగ్గర ఉన్నారు ఇప్పుడు 2 ఫేసెస్. ఒకటి ప్రైమ్ మినిస్టర్ మోడీ, సెకండ్ వచ్చేసి ఇండియా లైన్స్. సో ఇండియా లైన్స్ కి ఇంకా క్యాండిడేట్ ఫేస్ లేదు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫేస్ ఇంకా లేదు. అది రాహుల్ గాంధీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఆ ప్లేస్ లో ఇంకెవరిని పెట్టలేదు. మనకున్న ఒకే ఒక ప్రైమ్ మినిస్టర్ ఫేస్ ఇప్పుడు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ. సో జాతి మతాలు గాని జాతులు గాని ఏంటంటే హిందూ ముస్లిం అది అన్ని పక్కన పెట్టండి. ఇవన్నీ జరిగేటి ఎప్పుడు జరిగేటి. పాలిటీషియన్స్ అంటేనే కొట్లాడుకుంటుంటారు, వీళ్ళకు వాళ్ళకు వీళ్ళు చెప్పుకుంటూ మొత్తం ఏంటంటే మనని కొట్లాడే వరకు తీసుకెళ్తారు. కానీ అది కాదు, మనం చదువుకొని ఉన్న వాళ్ళం. ఇప్పట్లో బయట అంతా జరిగే అంతా కూడా ప్రతి ఒక్క దాని గురించి మనకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఉంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సో మీ అందరికీ తెలుసు ఏంటంటే జాతి కులం మతం అన్ని పక్కన పెట్టి మనం ఎవరిని ఎన్నుకుంటే మన దేశం బాగుపడుతుంది. నెక్స్ట్ ఇంకా మన 5 years లో మన దేశం ఇంకా ఇప్పుడున్న $3 trillion కాస్త $5 trillion ఎలా వెళ్తుంది. మనం వరల్డ్ లో సూపర్ పవర్ ఎకానమీ అంటే వరల్డ్ లో టాప్ మోస్ట్ ఎకానమీ ఎప్పుడవుతాము. మనం వరల్డ్ లో మనకి సూపర్ పవర్ కంట్రీ ఆల్రెడీ అయింది, కానీ సూపర్ పవర్ కంట్రీ ఇంకా ముందుకు ఎంత ఎదుగుతుంది అనేది అది ఆలోచించి మీరు దయచేసి మీ ఓట్ ని వినియోగించుకోండి. ఎందుకంటే రేపు ఒక్కరోజు మిస్ అయింది అనుకోండి, తర్వాత మనకి 5 సంవత్సరాల వరకు మనకి అవకాశం లేదు. సో ఇంకోటి ఆలోచించాల్సింది మీరు ఏంటంటే
కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది, వాడొచ్చాడు వీడొచ్చాడు ఆ దరిద్రుడు వచ్చాడు ఈ దరిద్రుడు వచ్చాడు అని చెప్పి 500కి మీ భవిష్యత్ని 5 సంవత్సరాల భవిష్యత్ని మాత్రం మీరు తప్పకుండా అమ్ముకోవద్దు. ఎందుకంటే 500లకు ఒక బీర్కి ఒక బిర్యానీకి అమ్ముడు పోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతాయి, మొత్తం దేశం మొత్తం నాశనం అయిపోతుంది. అందుకోసం 500 కోసం ఆశపడి మాత్రం మీరు ఓడిపోవద్దు. ఎందుకంటే మీరు ఏ రోజైతే ఓడిపోతారో మీ దేశం కూడా ఓడిపోతుంది. అందుకోసం మీ దేశాన్ని గెలిపించాలనుకుంటే రేపు వెళ్ళి టైంకి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓటింగ్ ది టైమింగ్ ఉంటుంది. వెళ్ళి మీ బూత్లలో వెళ్ళి సైలెంట్ గా ఎక్కడ వేయాలో అక్కడ నొక్కి బయటికి రండి, మీ దేశాన్ని గెలిపించండి. ఓకేనా? సో అందరు ఓటేస్తారని మాత్రం అనుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.